65% మంది ముస్లింలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాలతో లబ్ధి చేకూరుతుందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం చేతిలో బీఆర్ఎస్ సర్కార్ చిప్పపెట్టిపోయిందని, ఎఫ్ఆర్బీఎం పరిధి మించిపోయినా కొత్తగా అప్పు తీసుకునేందుకు మోడీ అవకాశం ఇచ్చారని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా నడుస్తుందంటే కారణం ప్రధానిని, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలని మేము గర్వంగా అడుగుతామన్నారు. గ్రామీణాభివృద్ధి కూడా మోడీ వల్లనే జరుగుతోందని, 9,000 కోట్ల అప్పు ఇవ్వలేకపోతే రాష్ట్రం చీకట్లోకి వెళ్లేదని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీకి ఓటేయాలని అడగలేరని, తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇస్తే నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే కాంగ్రెస్లో చేరుతున్నారని దుష్ప్రచారం చేశారని, సీఎం మంత్రులు మోడీని కలిసినందున వారు కూడా బీజేపీలో చేరతారని ప్రశ్నించారు. కాళేశ్వరంపై చర్చ చేస్తున్నారు, కానీ చర్యలు తీసుకోవడం లేదని, కాళేశ్వరం మొత్తం వదిలేసి కేవలం మేడిగడ్డను పట్టుకున్నారని విమర్శించారు. ఈ రోజు శుభవార్త ఏంటంటే మీరందరూ కూడా గమనించవచ్చు. జీడిపి గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో 8.4, అంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్నిట్లా ఎక్కువ పెరిగింది 3 నెలల. అంటే భారతదేశం ఆర్థికంగా 8.4% పెరిగింది. దీని ఓ ప్రణాళిక ప్లాన్ 10 ఏళ్ల సంది జరుగుతుంది, అంతకు ముందు కూడా జరుగుతుంది. ముందు సంది డిజిటైజేషన్ కానీ, లేకుంటే ఇంతకుముందు భారతదేశము ఆర్థికంగా ఎందుకు పడ్డదంటే ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల. దాని మీద ఆయిల్ అండ్ సిలికాన్ ఇంపోర్ట్స్ వల్ల. సిలికాన్ అంటే మన ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్స్, ఇవన్నీ. ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయో సిలికాన్ ఇంపోర్ట్స్ కూడా అంత ఉండే. ప్రత్యేక ఆయిల్ అంటే ఒకటేసారి భూమిని చెల్లదు, కానీ ఓఎన్జీసీని అభివృద్ధి చేసి ఇప్పుడు ఓఎన్జీసీ చాలా వేగంగా పెరుగుతుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి విప్రో, ఇన్ఫోసిస్ కంటే. అట్లనే సిలికాన్ ఇంపోర్ట్స్ తక్కువ చేసేందుకు మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి సెల్ ఫోన్ బయట దేశం నుంచి వచ్చేది. ఇప్పుడు 70% సెల్ ఫోన్స్ ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది. అయితే మన సిలికాన్ ఇంపోర్ట్స్ తగ్గింది. అది మన దేశంలో మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ చేస్తే. మొన్న జనవరిలో మోడీ గారిని కలిసిండ్రు సీఎం. ఎందుకంటే నిధులు లేవు. సీఎం గారు ఇవన్నీ మంచిగా చేస్తున్నా కూడా పాత ప్రభుత్వము మొత్తం ఖజానా ఖాళీ చేసింది, కాళేశ్వరం కుమ్మరించింది. ఎన్నో స్కీమ్స్ అలా పెట్టి 7 లక్షల కోట్ల అప్పు పెడితే ఇప్పుడు అప్పు కట్టే బాధ్యత ఉన్న సీఎంకు పోయిన ప్రభుత్వము కొత్త ప్రభుత్వం చేతిలో చిప్పబెట్టిపోయింది. చిప్పబెట్టిపోతే అది ఏ కొత్త పథకాలు కాదు, కొత్త గ్యారంటీలు కాదు, పాత స్కీమ్లే అమలు చేయని పరిస్థితి. కరెంటు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ మీకు తెలుసు, 1,00,000 కోట్లు నష్టము. అయితే కరెంట్ కొరకు పైసలైనా, లేకుంటే జీతాల కొరకైనా, లేకుంటే పెన్షన్ల కొరకైనా, రైతు బంధు కొరకైనా అసలు డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితుల ఎఫ్ఆర్బిఎం దాటినా కూడా, ఎఫ్ఆర్బిఎం అప్పుల హద్దు దాటినా కూడా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు 9,000 కోట్ల అప్పుకు అనుమతి ఇచ్చిండు. ఆ అప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం సంస్థలే.